తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. సర్కార్ ఏర్పడి ఏడాదైన సందర్భంగా హన్మకొండ వేదికగా తొలి సభ నిర్వహించబోతోంది. ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో నిర్వహించే ఈ సభకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ నేతలంతా ఈ సభకు హాజరవుతారు. ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ, వరంగల్ అభివృద్ధికి తీసుకున్న చర్యలను సభా వేదికపై వివరించున్నారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2:30కు హెలికాప్టర్లో వరంగల్ చేరుకుంటారు రేవంత్ రెడ్డి. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుడతారు. డ్రగ్స్ నియంత్రణకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ఎన్డీపీఎస్ స్టేషన్ను వర్చువల్గా ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. ఇటీవలే పూర్తయిన నయీం నగర్ బ్రిడ్జ్ను ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు చేరుకుంటారు. స్టాల్స్ను సందర్శిస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. సీఎం సభ కోసం 1700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. కాజీపేట్, హన్మకొండలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. హన్మకొండ, వరంగల్, కాజీపేట్ ట్రై సిటీల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ మహానగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962 కోట్ల రూపాయలు కేటాయించింది. 52 ఏళ్ల తర్వాత వరంగల్ మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక ఆమోదం పొందిన తొలి మాస్టర్ ప్లాన్ ఇదే. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 4,170 కోట్ల రూపాయలు కేటాయించింది. మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణకు 205 కోట్ల రూపాయలు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం దాదాపు 161 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం 43 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కాళోజీ కళాక్షేత్రం కోసం 85 కోట్ల రూపాయలు, పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు 65 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం.